రిషల్ శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా సిరి సిరి మూవా సిరి సిరి మూవా. నమస్కారం అన్నయ్య, అంత క్షేమమేనా? అంతా క్షేమమేనా ఆయన? మీరు కులాసానా? కులాసమే. ఏ పాట పాడబోతున్నారు? నేను పాడబోయే పాట పేరు అల్లా శ్రీరామ, చిత్రం శ్రీరామదాసు, పాడిన వారు శంకర్ మహాదేవన్ గారు ఇంకా విజయ యశుదాస్ గారు, సంగీతం ఎంఎం కీరవాణి గారు, రాసిన వారు వేదవ్యాస గారు. బాగా పాడండి తమ్ముడు. సరే అన్నయ్య. అల్లా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి ముత్యగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. పాపమవని పమవని పమవసని పమా పామా శ్రీరామ, పాపమవని పని సరి సని పమా పని మపమా మూదండ రామ, పవని సరి సని పాని పామా సీతారామ, మవని సరి 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 మరి సని పమా ఆనంద రామ, మాతి మరి మరి సరిమా రామ, జయ రామ సరిమా రామ తపమా రామ వననామ. ఏ వేల్పు ఎల్ల వేల్పులును గల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు, ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు, ఏ వేల్పు నింగి నేలలను కల్పు, ఏ వేల్పు దుతి గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు
నువ్వేనా అని ఏంట్రా అవును. సింగింగ్ ఏంట్రా అది ఒరే బ్రిలియంట్ రా థ్యాంక్ యూ అసలు నీ దగ్గర నుంచి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ పాట ఏం పాడతాడో ఎలా పాడతాడో సెమీ క్లాసికల్ రౌండ్ లో ఏం చేస్తాడో అని నేను భయపడుతూ ఉన్నాను ఈ ప్రీ ఫైనల్స్ లో నువ్వు లాస్ట్ నాకు చాలా గుర్తుంది ఆ పోయిన ఎలిమినేషన్ రౌండ్ లో నా పక్కన ఇలా నించొని ఇలా చూస్తూ ఎలిమినేట్ అవుతానా అని ఏడుస్తూ నించున్నవాడు ప్రీ ఫైనల్స్ లోకి సాధించి ఇట్లాంటి పాట పాడావురా నువ్వు థ్యాంక్ యూ బ్రో ఎక్స్ట్రాడినరీ అసలు నీ కృషి నువ్వు పెట్టిన అసలు కాన్సన్ట్రేషన్ ఈ పాటకి నీ సిన్సియారిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ జోహార్లు రా నిజంగా థ్యాంక్ యూ బ్రో శుభకరుడు సురుచిరుడు మన రిషిలనా అనిపిస్తుంది అసలు ఈజ్ నాట్ మన రిషిల్ ఇప్పుడు ఎంతో మెచ్యూరిటీ వచ్చేసింది ప్రీ ఫైనల్స్ లో వీడు సింగింగ్ లో కూడా వీడు చేసే ఈ ప్రయత్నంలో ఈ ఎఫర్ట్ లో కృషి వాడు పెట్టిన దాంట్లో నిజంగా చెప్పలేను ఎన్ని మాటలు ఉన్నాయో నాకు సునీత గారు మీరు కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న నిజంగా ఇది నీ పట్టుదలకి నీ కృషికి నీ భక్తికి నీ పారవస్యానికి శృతిలో ఉందా ఇవన్నీ కాదు నాన్న ఈ పాట నీకు ఇచ్చారు నువ్వు ఎంత ఎఫర్ట్ పెట్టి ఎంత సాధన చేసి ఎంత భక్తిగా ఈ పాట ఇక్కడ పాడావంటే నువ్వు యు ఆర్ ద విన్నర్ నా దృష్టిలో థ్యాంక్ యూ బాగా పాడేవాళ్ళు ఎలాగో బాగా పాడతారు అది పాయింట్ ఎలాగో బాగా పాడతారు ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా పాడారా పాడలేదా అనేది అది వేరే విషయం కానీ నువ్వు నీ ప్రయాణం నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో రుషిల్ ఈ పాటలు మాత్రమే సరిగా పాడగలడు అసలు క్వార్టర్ ఫైనల్స్ కి వస్తాడా అని చాలా మందిలో సందేహం ఉన్నా అది దాటుకుని సెమీఫైనల్స్ కి వచ్చి ప్రీ ఫైనల్స్ లో పాడుతూ రకరకాల పాటల్ని నువ్వు ప్రయత్నిస్తూ అసలు ఇక్కడికి వచ్చావు కాన్వర్సేషన్ అంతా అయిపోయింది నువ్వు కళ్ళు మూసుకొని తాదాత్మ్యంలో రామనామం చేస్తూ ఉంటే ఆహా మనసు ద్రవించిందిరా నాన్న గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చంద్రబోస్ గారు రిషిల్ సార్ క్షేమమా క్షేమమే సార్ మంచి పాట పాడావు రిషిల్ ముందుగా ఈ పాట స్వరపరిచిన కీరవాణి గారు అత్యద్భుతం పాట రాసిన వేదవ్యాస గారు ఈ వేదవ్యాస గారు గొప్ప దర్శకులు గొప్ప రచయిత అయిన జేకే భట్టార్ గారికి జేకే భారవి గారికి సోదరులైన ఈయన ఎస్వి ప్రాచ్య కళాశాలలో సంస్కృత బోధకులుగా ఉన్నారు ఆయన అక్కడ ఉపాధ్యాయులు ఆయన పని చేస్తూ పాటలు రాసేవారు ఈయన చాలా తక్కువ సినిమాలకు రాశారు కానీ మంచి సినిమాలకు శ్రీమంజునాథ పాండురంగడు రామదాసు షిరిడీ సాయి జుమ్మందినాదం వెంగమాంబ ఓం నమో వెంకటేశాయ ఇలాంటి చిత్రాల్లో ఆధ్యాత్మిక భావాలు ఆముష్మిక భావాలు రేకెత్తించే ఎన్నో గొప్ప పాటలు రాశారు ఆయన దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు ఇప్పుడు ఆయనకు మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈ పాట మనకిచ్చినందుకు మన జాతికి ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అందరం అభినందనలు తెలియచేయాలి సునీత గారు నిజంగా నీ పాటకు కదిలిపోయారు నీ పాటకు కదిలిపోని వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు అంత కృషి మంచి మాట చెప్పారు చరణ్ గారు కృషి పట్టుదల నీ పాట గురించి అంటే నువ్వు మొదటి చరణం తర్వాత స్వరాలు వచ్చాయి కదా రిషి అక్కడి నుంచి ఇంకా అలా వెళ్ళిపోయావురా పాటలో ఒక మాట చెప్తాను ఒకే మాట నువ్వు గానం చెయ్యలేదు ధ్యానం చేసావు విజయప్రకాష్ గారు చూసావా అలా స్తంభించిపోయారు ఆయన అక్కడ అంటే వీడు ఏం నిరూపించాడంటే సంగీతం కన్నా శ్రేష్టమైనది ఆ భక్తి అని నిరూపించాడు అలాగే లీనమైపోయాడు ఆ పాటలో వాడు పాట శ్రీరామచంద్రమూర్తి అందరూ ఒకటే అలా కనబడింది నాకు మ్యూజికల్ లాంగ్వేజ్ లో చూస్తే అఫ్ కోర్స్ 100 ఎలిమెంట్స్ వీ కెన్ టాక్ కానీ ఒక హ్యూమన్ ఎలిమెంట్ అని చూస్తే ఎపిటమీ ఆఫ్ హౌ టు డిస్క్రైబ్ దట్ అంటే అలా కళ్ళు మూసుకుని అలా పాడుతూ ఉంటే వాడినే చూస్తున్నా ఇలా ఎలా హౌ క్యాన్ హీ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ అని అంటే వీడికి స్కూల్లో ప్రాజెక్ట్ ఇస్తే కూడా ఇలాగే చేస్తాడేమో బహుశా వీడు లైఫ్లో ఏ పని చేసినా ఆ పనిలో 100% ఇవ్వడం వాడి క్యారెక్టర్ రేపు ఏదైనా కంపెనీలో వాడు చేరితే వాట్ ఎవర్ ప్రాజెక్ట్ హీ గెట్స్ హీల్ డూ 100%. హిస్ క్యారెక్టర్ ఈస్ టు డూ ఎవ్రీథింగ్ హోల్ హార్టెడ్లీ 100%. అది చాలా రేర్ క్వాలిటీ. నువ్వు కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే నీకేం కనపడింది రిషిల్? నాకు ఓం శ్రీరామచంద్రుడు అట్లా కనబడుతున్నారు. డౌటే లేదు, శ్రీరామచంద్రమూర్తి నీ ద్వారా మాకు కూడా కనబడాలి. మేము చూసాం శ్రీరామచంద్రమూర్తిని ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ చూసాం పాడుతూ తీయగా.
వేదిక మీద. రిషిల్ అందరూ చెప్పినట్టు వీ రియలీ డోంట్ నో నువ్వు ఫైనల్స్కి సెలెక్ట్ అవుతావా లేదా నాకు తెలియదు, ఎందుకంటే అందరి మార్క్స్ పట్టి మనం డిసైడ్ చేయాలి. కానీ నిజంగా చెప్తున్నా, లైఫ్ అనే ఒక అది కాంపిటీషన్ కాదు, కానీ లైఫ్ అనే ఒక ప్రయాణంలో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. యూ విల్ బీ ది విన్నర్ ఇన్ ద జర్నీ ఆఫ్ లైఫ్ బికాస్ ఆఫ్ యువర్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. ఆల్ ద వెరీ బెస్ట్. వీ లవ్ యూ రిషిల్. ఇది గుర్తుపెట్టుకో, వీ లవ్ యూ. ఎవ్రీవన్ లవ్స్ రిషిల్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. మమ్మీ వీడు చాలా మొండి కదా, జగమొండి కదా, ఆ పట్టుదలేరా నిన్ను ప్రీ ఫైనల్స్ తీసుకొచ్చి ఈ పాట ఇచ్చినా కూడా నువ్వు దానికి భయపడకుండా నేను పాడతానని తీసుకొని ఇంత కృషి చేసి నువ్వు పాడావంటే నిజంగా నీ మొండితనమే నిన్ను ఇక్కడ నిలబెట్టింది. సునీత గారు అన్నట్టు పాడగలిగే వాళ్ళు పాడతారు, వాళ్ళలో చిన్నది ఇక్కడ కొంచెం పోయింది అక్కడ కొంచెం పోయింది అంటారు. కానీ నీ ప్రయాణం ఫస్ట్ రౌండ్ నుంచి, నేను ఎక్కడో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో కూడా ఉండడు రిషిల్, ఎలాగో సరదాగా ఉన్నాడు, మంచి కాంటెంట్ ఇస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు, సో మనకందరికి ఎంజాయ్మెంట్ ఉంటుంది అంతే తప్ప ఆఖరి దాకా ఉండడు అనుకున్నాను. కానీ ప్రీ ఫైనల్స్ లో వచ్చావు. ఈ ప్రీ ఫైనల్స్ లో ఇప్పుడు అందరికీ టఫ్ ఇచ్చావు నువ్వు. నిజంగా యాక్చువల్ గా నేను చెప్పాలంటే అందరికీ టఫ్ ఇచ్చేసావు నువ్వు. ఇప్పుడు వాళ్ళకి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు జడ్జెస్. ఇప్పుడు ఎలా నీకు మార్క్స్ వేసి నువ్వు ఫైనల్స్కి వెళ్తావా లేదో నిజంగా నాకు కూడా తెలియదు. కానీ నువ్వు ఇవాళ గెలిచావు, వీళ్ళందరూ చెప్పినట్టుగా నువ్వు ఇవాళ గెలిచావు. ఈ పాడుతా తీయగా సీజన్కి నువ్వు ఇవాళ విన్నర్. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్స్కి రాకపోయినా కూడా నాకు అక్కర్లేదు అసలు, నువ్వు ఫైనల్స్ రాకపోయినా కూడా నాకు పర్వాలేదు. కానీ ఇవాళ ఈ పాట నువ్వు ఇలా పాడినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకొక్కసారి గట్టిగా రిషిల్ కోసం, వాడి కృషి కోసం. సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అది మన ఇద్దరం ఇలా మ్యాచింగ్ గా వేసుకున్న దానివల్లే నువ్వు ఇంత బాగా పాడావని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నేను బాగా పాడాను కాబట్టి బాగా పాడాను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్. మూర్తి మూడు మూర్తులుగా వెలసిన